పరుగుతో అది కూడా చేసుకోలేదా? దీని గురించి మనం సబ్జెక్ట్ అండి. ఇది స్టార్ట్ చేసి మీ పేరు ఇస్తే మీరు ఖచ్చితంగా కూడా దాంట్లో థ్యాంక్ యూ. స్కాన్ చేస్తే మా పేరు మీ అడ్రస్ ఇస్తే మీ ఇంట్లో అట్లా కాకుండా మన ప్రభుత్వానికి హెచ్చడానికి 22 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే ఆ పేపర్ లీక్ వల్ల మళ్ళా ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఇస్తున్నారు. మీరు చదివి కష్టపడి చదివి ప్రభుత్వం చేసే ఇలాంటి పనుల వల్ల లీకేజ్ వచ్చింది. ఈ పేపర్ ప్రశ్నాపత్రాల లీకేజ్ జరగడం వల్ల దాదాపు దేశవ్యాప్తంగా 20 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ ఫీజులు కట్టి మళ్ళా చదివించి మళ్ళీ లాంగ్ టర్మ్ కోచింగ్లు పంపించి డబ్బులు కట్టలేకను ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్న పిల్లలు చదవలేము, మళ్ళీ నీటి అంత చదవాలన్నా అనే ఆలోచనతో వాళ్ళందరూ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. పోనీ అదొక్కటే జరిగిందా అంటే అదొక్కటే కాదు, దేశవ్యాప్తంగా కూడా ప్రతి ప్రశ్నపత్రం 80 ప్రశ్న పత్రాలు దేశవ్యాప్తంగా లీకేజ్ చేస్తుంది. దీనివల్ల మీ భవిష్యత్తు నష్టపోతూ ఉన్నారు. దీనివల్ల రాబోయే మీకు ఉద్యోగ అవకాశాలు దూరం వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ టైం పీరియడ్ మళ్ళా ప్రొలాంగ్ కావడము, మళ్ళీ ఎగ్జామ్స్ లేట్గా రావడము, దీనివల్ల మీరు మీ భవిష్యత్తును దూరం చేసుకుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నిన్న మహారాష్ట్రలో కూడా టెట్ ఎగ్జామ్ మళ్ళీ లీక్ అయ్యింది. నీట్ తర్వాత మళ్ళీ కూడా లీక్ అయ్యింది అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారు మీకు మీ పక్షాన పోరాటం చేస్తూ మీకు అండగా నిలబడి మీ బంగారు భవిష్యత్తుకు ఇలాంటి ధోకాలు జరగకూడదు, ఇవి అన్యాయాలు జరగకూడదు, పేపర్ లీకేజీలు జరగకూడదు, మీ భవిష్యత్తుకు ధోకా ఉండకూడదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎక్కడిచ్చినారు ఉద్యోగాలు, ఎవరికి ఇచ్చినారు? చదువుకున్న పిల్లలు ఇంతమంది కోట్ల మంది భారతదేశం మొత్తంగా కూడా బయటకు చదువుకుని బయటకు వస్తున్న వాళ్ళకు ఉద్యోగాలు ఎక్కడిచ్చినారు? నిరుద్యోగులుగా మారిపోతా ఉన్నారు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, ఎంటెక్ చదివిన పిల్లలు 10,000కు 15,000కు 20,000కు ఉద్యోగాలు చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చేసింది. దీనిపైన మీకోసం పోరాటం చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా పోరాటం మొదలుపెట్టారు మీకోసం స్పెసిఫిక్గా. దానికోసం అయ్యి మాకందరికీ కూడా ఆయన అలర్ట్ చేయడం ఏంటంటే మీరందరూ వెళ్ళి వాస్తవాలను స్టూడెంట్లకు పిల్లలకు తెలపండి. వాళ్ళ భవిష్యత్తు ఈ విధంగా నాశనం అయిపోతుంది, ప్రభుత్వం ఈ విధంగా నాశనం చేస్తూ ఉంది. వేరే ఏదైనా రాజకీయ పనులు అవి పాలిటిక్స్ ఏదైనా ఉంటే అది కదా వేరే. ఇది బంగారు భవిష్యత్తు అంటే రాబోయే తరాలు భారతదేశానికి మీరే అనమాట. మీ తరాలను నాశనం చేస్తూ ఉన్నారు వీళ్ళు. మనమంతా ఈరోజు ఉంటాం, రేపు వెళ్ళిపోతాం. రాబోయే తరం పిల్లలది, విద్యార్థులది, బంగారు భవిష్యత్తు వాళ్ళది. వాళ్ళ ఇది తరాలు నాశనం చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. దానికి మనం అరికట్టాలా అనే ముఖ్య ఉద్దేశంతో మీ అందరి కోసము ఈరోజు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేపట్టారమ్మా. మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, దీంట్లో న్యాయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని పార్టీలోనే కాదు, దీంట్లో న్యాయం ఉందా లేదా, ఇది మన తరపున నిజంగా మాట్లాడుతున్నారా, దీనిలో రాజకీయం ఉందా అని ఆలోచన చేసే శక్తి మీకు, పరిజ్ఞానం దేవుడు మీకు ఇచ్చినాడు, చదువు ఇచ్చినాడు. మీరు ఆలోచించగలగాలి. న్యాయంగా ధర్మంగా మీ తరపున పోరాటం చేస్తూ ఉంటారు రాహుల్ గాంధీ గారు. మీరందరూ కూడా ఆయన తరపున ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. మీరు 10 మందికి చెప్పాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేసుకుంటాను. స్కానర్ ఉంది చూడండి, ఈ స్కానర్ ఉంది. దీంట్లో మీ పేరు, మీ ఫోన్ నెంబర్ ఇస్తే మీ సపోర్ట్ చేసినట్టు. దీంట్లో స్కానర్ కూడా ఉంది. వాస్తవంగా నిజాలమ్మా ఇది.